ఈ సీన్ డివిజన్లో మనం ఇంకొక ముఖ్యమైన ఘట్టం కూడా మాట్లాడుకోవాలి. అదేంటంటే కెమెరా వర్క్ కూడా సీన్ డివిజన్కి చాలా ఉపయోగపడుతుంది. నేను ఇందాక గత వీడియోలో చెప్పినట్లుగా ఈ సీన్ డివిజన్లో కెమెరా వర్క్ అనేది చాలా లెంతీ ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి వెళ్ళి చూశాడు అనుకునే షాట్ ఉందనుకోండి. దీనిలో డైరెక్షన్ ఏం చేస్తారంటే ఇతను హైలైట్ అవ్వాలి కాబట్టి, ఇతను లేపాలి కాబట్టి అని చెప్పేసి 4 షాట్స్ అనేది అతనికి ప్రాధాన్యత ఇస్తాడు. అతను కాళ్ళ దగ్గర నుంచి నా చెప్పాను కదా, కాళ్ళ దగ్గర ఒక షాటు, బ్యాక్ యాంగిల్లో ఒక షాటు, క్లోజప్ ఒక షాటు, లాంగ్ లెంత్లో ఒక షాట్ తీస్తాడు. ఈ షాట్ తీసిన తర్వాత వెంటనే వేరే అతని దగ్గరికి వెళ్ళి అతను కూడా ఈ 4 షాట్స్ తీస్తాడు. ఇలా వాళ్ళిద్దరూ కలిసి ఒక దగ్గరికి వచ్చారనే ఒక చిన్న పాయింట్ని ఇతను 1.5 మినిట్ లేదా ఒక 2 మినిట్స్ కెమెరా వర్క్ కావాల్సిన లెంత్ని తినేస్తాడు. అలా కాకుండా సీన్ డివిజన్లో ఏం చేస్తారంటే కెమెరా వర్క్ కూడా రాయటం జరుగుతుంది. రాయటం ద్వారా దీన్ని ఒక యాంగిల్లో మలవటం కుదురుతుందా లేదా, లేకపోతే దీన్ని 2 యాంగిల్స్లో మనం ఎలా చెప్పగలం అని చెప్పేసి సీన్ డివిజన్ ఏం చేస్తాడంటే కెమెరా వర్క్తో కూర్చొని సీన్ డివిజన్ కెమెరా వర్క్ చేస్తాడు. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక అతను ఇద్దరు ఎదురెదురుగా ఉంటారు. ఇతను నడుచుకుంటా ఇలా వస్తూ ఉంటాడు, ఇతను ఇక్కడ ఆగుంటాడు అనే సబ్జెక్ట్లో ఇతను ఆగున్న బ్యాక్ యాంగిల్లో షార్టర్ షాట్ పెట్టేస్తే అతను అలా నడుచుకుంటూ వచ్చినప్పుడు అక్కడ 4 కెమెరా యాంగిల్స్ అనేది తీసేయచ్చు. ఎందుకంటే ఇతను బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు, ఇతని దగ్గరికి వస్తున్నాడని ఆడియన్స్కి ఆటోమేటిక్గా కన్వే అయిపోతుంది. అలాగే నలుగురు ఒక టేబుల్ దగ్గర కూర్చొని నలుగురు మాట్లాడుకుంటా నలుగురికి వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ యాంగిల్స్ పెట్టుకున్నప్పుడు మనకు 8 నుంచి 12 యాంగిల్స్ అవుతుంది కెమెరా యాంగిల్స్. కానీ మనం సీన్ డివిజన్లో కూర్చొని కెమెరా యాంగిల్స్ నిడివిని తగ్గించడం కోసం మనం ఏం చేస్తామంటే ఒకటే ట్రాలీ షాట్ వేస్తాం. ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ చుట్టూ నలుగురు ఉంటారు, నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఒక రౌండ్ ట్రాలీ షాట్ వేస్తాం. రౌండ్ ట్రాలీ షాట్ వేసినప్పుడు అదే షాట్ వెళ్తూ ఉంటుంది, నలుగురు మాట్లాడుకుంటారు కాబట్టి సింగిల్ షాట్లో అయిపోతుంది. ఇలా సీన్ డివిజన్లో మనం రాసుకున్న సీన్స్లో ఉన్న ఒక షాట్లో 4 కెమెరా యాంగిల్స్ ఉంటే కనుక దాన్ని ఒక యాంగిల్గా తీయడానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నించగలుగుకుంటా ఆ కెమెరా యాంగిల్స్ తగ్గించుకుంటా రాగలిగితే మనకి 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్, 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్, ఇలా 1 మినిట్ ఇలా కెమెరా తీసుకునే టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి 3 గంటల సమయంలో కథ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి సంబంధించిన సమయం అనేది మనకి ఇంకా మిగిలి ఉంటుంది. సో సీన్ డివిజన్లో రెండో ముఖ్య పాత్ర పోషించేది కెమెరా వర్క్. కెమెరా సీన్ డివిజన్ కూడా చేసుకోగలిగితేనే మనం ఏంటంటే టైంని, కాలాన్ని, ఆ సినిమాకి సంబంధించిన ఆ ఇంట్రెస్ట్, ఆ డెప్త్ సీన్ పోకుండా మన వర్క్ని సీన్ డివిజన్ని చక్కగా చేసుకోగలం అనమాట. మీరు రాసుకున్న 10 నిమిషాల కథ అయినా 3 గంటల్లో చెప్పగలిగే స్థాయిని ఇవ్వగలదు. మీరు 10 గంటలు రాసుకున్న పెద్ద కథని 1 మినిట్లో కూడా చెప్పగలిగే స్థాయిని ఇవ్వగలదు. అలాగే 1 మినిట్ చెప్పాలనుకుంటున్న 1 నిమిషం జరిగిన సబ్జెక్ట్ని 10 గంటలకు సంబంధించిన వివరణ ఇవ్వగలదు. సీన్ డివిజన్ అనేది చెప్పాను కదా ఇందాక, ఒక వాటర్ లాంటిది. మనం ఇందులో పోస్తే ఆ పాత్రలోకి అది ఇమిడిపోతుంది. సో మీరు అంటే సీన్ డివిజన్ని కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోగలిగితే మనం 1 నిమిషాన్ని 10 గంటలు చేయగలం, 10 గంటల్ని 1 నిమిషంలో కూడా మనం కుదించగలం. ఈ మ్యానిపులేషన్ చేయడం ద్వారా రేపు నువ్వు 3 గంటల సినిమా అయినా తీయగలవు, డెమో సినిమా అయినా తీయగలవు, అడ్వర్టైజ్మెంట్ అయినా తీయగలవు, అలాగే ఒక సీరియల్ అయినా తీయగలవు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మీ తరపు నుంచి షేర్ చేయండి. అలాగే మా తరపు నుంచి మరిన్ని వీడియోలు ఇలా కంటెంట్ గురించి కానీ, మొబైల్ ఫిలిమ్స్ గురించి కానీ, మీరు కూడా సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఉండి సినిమా నేర్చుకోవాలనుకుంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ కేకే. నమస్తే.